నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు రమేష్ పసుపులేటి, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ యాంపీ సర్టిఫైర్. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, చాలా మందికి వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే, చిట్స్ బెటరా, మ్యూచువల్ ఫండ్స్ బెటరా? చిట్స్ అంటే మనకి ఎదురుగా మనుషులు కనిపిస్తూ ఉంటారు, ఏదో నెలకి ఇంత అని వేసుకుంటాము. అవి మనకి ఒక 20 మంత్స్, 24 మంత్స్, 30 మంత్స్లో మనకి మళ్ళీ వస్తాయి. ఇదే ప్రాతిపదికన మనకి గోల్డ్ చిట్స్ కూడా వస్తూ ఉన్నాయి. సో ఏదో ఒక రకంగా మనకి ఆ డబ్బులు అనేవి మన చేతిలో ఉంటాయి అని చెప్పి నమ్ముతూ ఉంటారు. సో చిట్స్ వేసుకుంటే లాభం ఎలా ఉంటుంది? మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టడం వల్ల లాభం ఎలా ఉంటుంది? డెఫినెట్‌గా ఇది మన అవసరాలను బట్టి ఆధారపడి ఉంటుంది. ఒకటొచ్చి మనం 5 ఇయర్స్ అబోవ్ అనుకోండి, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌కి డెఫినెట్‌గా వెళ్ళిపోవచ్చు. సో మేబీ 20 మంత్స్, 24 మంత్స్, 30 మంత్స్ అయితే గాని మ్యూచువల్ ఫండ్ అంత ఉపయోగపడవు. ఎందుకంటే ఒక్కోసారి షార్ప్ కరెక్షన్స్ వస్తాయి. ఓకే. ఇప్పుడు గత 5 మంత్స్ అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు చూస్తేనే, సో ఇక్కడ నుంచి 2 ఇయర్స్ బ్యాక్ పెట్టిన వాళ్ళకి అంత రిటర్న్ లేదు. సో అంటే 2 ఇయర్స్ కోసం కాదు. ఇప్పుడు కోవిడ్‌లో కూడా చూస్తే కోవిడ్ కన్నా ముందు 2 ఇయర్స్, 3 ఇయర్స్ చూస్తే వాళ్ళకి నెగెటివ్ రిటర్నే ఉంది. కానీ అక్కడ నుంచి 1 ఇయర్ ఆగిన వాళ్ళకి అందరికీ పాజిటివ్ ప్లస్ 15% రిటర్న్ ఉంది. సో అందుకని మ్యూచువల్ ఫండ్ లాంగ్ టర్మ్ కోసమే ఇన్వెస్ట్ చేయాలి మ్యూచువల్ ఫండ్స్‌కి. రెండోది వచ్చేసి చిట్స్ అంటే చిట్స్ రిజిస్టర్డ్ చిట్స్ అయితేనే బెటర్. ఇంకోటి వచ్చేసి చిట్ అవసరాలు ఏంటంటే ఓన్లీ షార్ట్ టర్మ్ అవసరాలు అవి. మనం నెక్స్ట్ ఇయర్ బాబుకి ఫీ కట్టాలి, లేదా ఒక 20 మంత్స్ తర్వాత బాబుకి ఇంత ఫీ వస్తుంది, లేదా పాపకి గోల్డ్ కొనాలి. సో దానికోసం అయితే చిట్స్ కట్టుకోవచ్చు. సో కాకపోతే ఏంటంటే రెగ్యులేటర్ బాడీ కూడా చూసుకోవాలి. ఓకే, ఎవరు దాన్ని ఆపరేట్ చేస్తున్నారు అనేది. అవును. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ ఉంది, ఇక్కడ మ్యూచువల్ ఫండ్ పైన మనకి పైన యాంఫీ ఉంటుంది, యాంఫీ పైన సెబీ ఉంటుంది, సెబీ పైన ఫైనాన్షియల్ మినిస్టర్ ఉంటారు, ఫైనాన్షియల్ మినిస్టర్ పైన సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. ఇంతమంది గ్యారంటీ ఉంటారు మ్యూచువల్ ఫండ్లో పెట్టిన దానికి. చిట్స్కి వచ్చేసి అంతమంది ఉండరు యాక్చువల్గా. చిట్స్కి వచ్చేసి నార్మల్గా చాలామంది ఇండియాలో 90% అన్ఆర్గనైజ్డ్ చిట్సే ఉన్నాయి. అవును. సో అంతా మనకు తెలిసిన వాళ్ళలోనే ఇన్వెస్ట్ చేస్తారు. మన నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. సో వాళ్ళు నిజంగా రియల్గా డెఫినెట్గా వాళ్ళు వర్త్ పర్సన్స్, క్రెడిబుల్ పర్సన్ అయితే మేబీ 20 మంత్స్కి అలా ఇన్వెస్ట్ చేస్తుంటారు. నార్మల్గా ఇలాగే జరుగుతుంది ఇండియాలో. అప్పుడు ఏమవుతుందంటే చిట్స్ ఏంటంటే కొద్దిగా తొందరగా తీసుకునే వాళ్ళకి మంచిది. ఓకే. నార్మల్గా ఎలా ఆలోచిస్తారంటే 20 మంత్స్ తర్వాత తీసుకోవచ్చు కదా అనుకుంటారు. 20 మంత్స్ తర్వాత అయితే ఎక్కువ వస్తుంది కదా అనుకుంటారు. కాకపోతే ఈ 20 మంత్స్ గ్యారంటీ అనేది ఒక ఇష్యూ కూడా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు చిట్స్ ఇచ్చారు, చాలా మందికి చిట్స్ తీసుకున్నారు. సపోజ్ 20 నెలల చిట్ వేయాలంటే 20 మందికి తీసుకోవాలి. సో అలాగే 30 నెలల చిట్ వేయాలంటే 30 మందిని ఇన్వెస్ట్ తీసుకురావాలి. సపోజ్ వాళ్ళలో ఎవరైనా డిఫాల్ట్ చేశారనుకోండి, చిట్టి పాడేసి కట్టకపోవడం, ఇలాగ ఒకరు ఇద్దరు అయితే ప్రాబ్లం ఉండదు వాళ్ళకి. సో ఆ రిస్క్ ప్రీమియం వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటారు, వాళ్ళకి వచ్చిన రిటర్న్స్లోనే పోతాయి. కానీ సడన్గా ఒక 3-4 మెంబర్స్ కానీ ఎవరైనా డిఫాల్ట్ చేశారనుకోండి, చిట్ తీసుకొని మళ్ళీ పే చేయకుండా ఉన్నవాళ్ళు, సో అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు కూడా ప్రాబ్లం అయిపోతుంది. ఎవరైతే చిట్ ఆర్గనైజర్స్ ఉన్నారో అలాంటప్పుడు ఇక్కడ ఆర్గనైజ్డ్ లేదు. అవును. సో ఏమన్నా జరగచ్చు. అలాంటప్పుడు ఏమైంది, కట్టిన అమౌంట్కి గ్యారంటీ ఎవరు లేరు. ఏ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ, ఏ స్టేట్ గవర్నమెంట్ సంస్థ లేదు. కొన్ని రిజిస్టర్డ్ చిట్స్ ఉన్నాయి, వాటికి ఏంటంటే చివరి వరకు కట్టినా కూడా రిటర్న్ 6% కన్నా ఎక్కువ లేదు. మనకు తెలిసి పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి, ఈ సంస్థలో ఇప్పటికి కూడా 6% కన్నా రిటర్న్ లేదు చివరి వరకు కడితే. నాకు తెలిసి ఇందులో ఎవరికి లాభం వస్తుందంటే ఈ రిజిస్టర్డ్ చిట్స్లో ముందే పాడేసుకొని తీసుకొని అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళకి కొద్దిగా లాభం ఎక్కువ వస్తుంది. ఓకే. అయితే ఇప్పుడు నేను లాస్ట్ వరకు ఉన్నా, ఒక 20 మంత్స్ చిట్టి కట్టా, ఒక 6500 కట్టాను. నేను చివరాఖరి వరకు ఉన్నాను కాబట్టి నాకు 1,00,000 దగ్గర దగ్గర 85,000 వరకు నాకు చిట్ ఇస్తున్నారు. అంటే 55,000 20 నెలలకి 1,30,000 మీద నాకు ఇస్తున్నారు. సో నాకు ఇలా కట్టుకొని ఇంత ప్రాఫిట్ తీసుకోవటం బెటరా? నేను అదే మ్యూచువల్ ఫండ్స్లో నేను 6,500 పెట్టడం వల్ల ఆ 20 నెలల్లో నాకు ఆ రిటర్న్స్ వస్తాయా? డెఫినెట్గా రాకూడదు. మ్యూచువల్ ఫండ్స్లో 20 నెలల కోసం అయితే రాకూడదు. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్టే చేయకూడదు. ఫస్ట్ పాయింట్ నేను ఇందా చెప్పినట్టు మినిమం 5 ఇయర్స్ ఉంటేనే మ్యూచువల్ ఫండ్స్కి రావాలి. సో 20 నెలల కోసం అయితే మ్యూచువల్ ఫండ్ రాకూడదు. సో మీరన్న చిట్ బాగానే ఉంది, 20 మంత్స్ మీరు కడితే 1,85,000 వస్తాయి, 6,500 అంటే ఆల్మోస్ట్ 1,30,000 కడితే 1,85,000 వస్తాయి. చాలా మంచి రిటర్న్ అది. సో కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే గ్యారంటీ ఇష్యూస్ ఒకటి. సో నిందా చెప్పినట్టు ఎవరైనా 3-4 డిఫాల్ట్ చేస్తే ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. సో ఇవి ఒకటి చూసుకోవాలి. సో అంటే పర్సన్స్ క్రెడిబిలిటీ,
సో ఇవి ఒకటికి 4 సార్లు చెక్ చేసుకోవాలి. తర్వాత నాకు తెలిసి డైవర్సిఫికేషన్ చాలా మంచిది చిట్స్‌లో కూడా. ఓకే. అంటే ఒక్కరి దగ్గరే 10 లక్షలు 2 చిట్లేయడం, 5 లక్షలు 2 చిట్లేయడం ఇలాగన్నా మేబీ రూ. 1,00,000 చిట్లు లేదా 2,00,000 చిట్టులు. సపోజ్ మనం ఒక 10 లక్షలు చిట్టేయాలనుకుంటే 2,00,000 చిట్లు ఐదుగురు దగ్గర వేయడం బెటర్. ఓకే. ఒక దగ్గరికి పోయినా ఇంకో దగ్గర వస్తుందంటారా? అంతే. ఈ డైవర్సిఫికేషన్ మనకి మ్యూచువల్ ఫండ్స్ లోనే కాదు చిట్స్ లో కూడా చూసుకోవడం బెటర్ అంటారు. డెఫినెట్‌గా. ఓకే. సో ఒకటి రిజిస్టర్డ్ చిట్స్ లైక్ మార్గదర్శి, ఒకటి కపిల్ చిట్, ఒకటి అలాగా వేయడం బెటర్. యాక్చువల్లీ ఒకరు మనకు తెలిసిన వాళ్ళ దగ్గర. ఇలా 5 చిట్స్ వేసుకోవడం బెటర్. సో అది Okay. డైవర్సిఫై అవుతుంది. మన అమౌంట్ రిస్క్ జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ ఒకరు తీసేశారనుకోండి, మనం 10 లాక్స్ చిట్టు ఒకరి దగ్గరే పెట్టాము. సపోజ్ వాళ్ళు డిఫాల్ట్ అయింది అనుకోండి, మనం 10 లాక్స్ పోతాయి. మనం చివరిలో పాడుకుందామని ఉంటే మనం 10 లాక్స్ పక్కన పెడితే మనం కట్టిన అమౌంట్ కూడా పోతుంది. అవును. సో మన డిస్కౌంటెడ్ మనం ఎంత కట్టామో మొత్తం పోతుంది. సో మెచ్యూరిటీ వచ్చినప్పుడు మనకి వాళ్ళు దొరకకపోతే మనం బాధపడాల్సి వస్తుంది. అవును. మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది మన సేవింగ్స్. సో అందుకని ఇలాంటి క్రెడిబిలిటీ ఇష్యూస్ ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఓకే. నార్మల్గా లాంగ్ టర్మ్లో పెద్ద ప్రాబ్లం రావు, కాకపోతే ఇలా డైవర్సిఫికేషన్ చేసుకుని చేసుకోవాలి. కొంచెం లాంగ్ టర్మ్ ఉంటే మీ ఇన్వెస్ట్మెంట్ హారిజన్ కానీ 5 ఇయర్స్ ఉంటే హ్యాపీగా మ్యూచువల్ ఫండ్కి వెళ్ళిపోవచ్చు. మ్యూచువల్ ఫండ్లో డెఫినెట్గా మీకు చిట్టుకు వచ్చిన దానికన్నా చాలా ఎక్కువ రిటర్న్ వస్తుంది. ఓకే. చిట్టులోకి వచ్చిందని చిట్టు 6.5 వస్తే మ్యూచువల్ ఫండ్లో మినిమం 12% వస్తుంది రిటర్న్ 5 ఇయర్స్ ఉంటే మినిమం. సో ఇంకా ఎక్కువ వచ్చినాయి, అంతకన్నా డబ్బులు వచ్చినాయి చాలా ఉన్నాయి, కానీ మినిమం అయితే 12% రిటర్న్ వస్తుంది. రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం మినిమం. ఎందుకంటే Okay. ఇక్కడ నుంచి ఏ ఫండ్ చూసినా లాస్ట్ 5 ఇయర్స్ చూసుకుంటే ఏ ఫండ్ చూసినా 12% ఉంది. వరస్ట్ ఫండ్ 12% ఇచ్చింది, బెస్ట్ ఫండ్స్ చాలా ఎక్కువ ఇచ్చేసినాయి. సో మనం వరస్ట్ ఫండ్ రిటర్న్ తీసుకున్నా కూడా 12% చాలా మంచి రిటర్న్ కాబట్టి డెఫినెట్గా ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. అంటే ఒక గోల్ని మనం 5 ఇయర్స్ కానీ పెట్టుకోగలిగితే మ్యూచువల్ ఫండ్ చాలా మంచిది. ఓకే. అయితే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్‌కి వెళ్ళేటప్పుడు చాలామంది ఏదో ప్రైవేట్ యాప్స్‌లో డౌన్‌లోడ్ చేసుకోవటమో, లేదంటే ఇంకెక్కడైనా చూసి ఎవరో చెప్పారని ఇన్వెస్ట్‌మెంట్ చేయటమో జరుగుతుంది. ఇలా డైరెక్ట్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేయటం కరెక్టా? లేదంటే ఒక డిస్ట్రిబ్యూటర్‌ని పెట్టుకొని, ఆ డిస్ట్రిబ్యూటర్ త్రూ వెళ్ళి, ఆ డిస్ట్రిబ్యూటర్ చెప్పిన వాటిలో పెట్టడం బెటర్ అంటారా పెట్టుబడులు? డెఫినెట్గా కంపల్సరీగా ఒక డిస్ట్రిబ్యూటర్ ద్వారా తీసుకోవడం మంచిది. ఇప్పటికి కూడా ఇండియాలో ఆల్మోస్ట్ 90% డిస్ట్రిబ్యూటర్ ద్వారా బిజినెస్ అవుతుంది. ఓన్లీ 10% డైరెక్ట్గా పెట్టుకుంటున్నారు. సో డైరెక్ట్లో ఎవరు పెడుతున్నారంటే వాళ్ళకి నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళు పెట్టుకుంటున్నారు. కొంచెం నాలెడ్జ్ లేని వాళ్ళకి డెఫినెట్గా డైరెక్ట్ ఫండ్స్ మంచివి కావు. ఎందుకంటే ఇప్పుడు బాగానే ఇవ్వచ్చు. సపోజ్ లాస్ట్ ఇయరే చూడండి, లాస్ట్ ఇయర్ పిఎస్యూ బ్యాంక్స్ బాగా పెరిగినాయి, తీసుకున్నారు. సో అక్టోబర్ నుంచి ఇప్పుడు దాకా చూస్తే పిఎస్యూ బ్యాంక్స్ ఎక్కువ పడినాయి. ఓకే. సో ఎస్బీఐ బ్యాంక్ ఆల్మోస్ట్ 1100 దాకా పోయి ఇవాళ 700కి వచ్చింది. ఓ డ్రాప్ అయింది Drop ఎస్బీఐ అయింది. కూడా. ఎస్బీఐ అదే. కూడా. సో ఇలాంటివి చాలా ఉన్నాయి బ్యాంక్స్. సో యూనియన్ బ్యాంక్ కానివ్వండి, లేదా ఇలాంటి గవర్నమెంట్ బ్యాంక్స్, కార్పొరేషన్ బ్యాంక్ అన్ని పిఎస్యూ బ్యాంక్స్ బాగా పెరిగింది. ఆల్మోస్ట్ 1 ఇయర్లో డబుల్ అయిపోయినాయి అన్ని, మోర్ దెన్ డబుల్ అయినాయి. మళ్ళీ ఇప్పుడు కరెక్ట్ అయిన తర్వాత ఏమైంది, మళ్ళీ అదే రేట్కి వచ్చింది. అంటే ఏంటి ఇది మనకి మన నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఇవన్నీ మనం చూసామా? ఈ బడ్జెట్ ప్రభావం ఏమైనా వాటి మీద ఉందంటారా బ్యాంకింగ్ సెక్టర్ మీద? లేదండి, యాక్చువల్గా అక్టోబర్ నుంచి మార్కెట్ కంప్లీట్ ఫాల్ అయింది. ఎందుకంటే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేశారు. ఫారిన్ ఇన్వెస్టర్స్ ఏం చేశారంటే మన ఇండియా రూపీ వీక్ అవుతుంది, ప్లస్ ఇంకోటి ఏంటంటే డాలర్ స్ట్రాంగ్ అవుతుంది. తర్వాత చాలా కారణాలు ఉన్నాయి దీనికి. వాల్యుయేషన్స్ ఎక్కువైపోయినాయి. ఓకే. ఇప్పుడు 100 రూపీస్ ఉండాల్సిన స్టాక్ 300 రూపీస్ వచ్చింది. సో వాల్యుయేషన్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే అంత రిటర్న్స్ ఇవ్వట్లేదు స్టాక్స్. అంటే వాటి రిజల్ట్స్ చూస్తే అంత బాగుండట్లేదు, ఓకే. వర్త్ ఉండట్లేదు. ఇలాంటివి ఎప్పుడైనా కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది. అందుకని ఏం చేశారంటే వాళ్ళు డెఫినెట్గా అమ్మేసుకున్నారు, దొరికినంత అమ్మేసుకున్నారు. అంటే కొంతమంది 300 అమ్మేశారు, కొంతమంది 250 అమ్మేశారు, కొంతమంది 200 అమ్మేశారు, కొంతమంది 150 అమ్మేసి బయటపడ్డారు. ఓకే. సో అది మళ్ళీ 300కి వెళ్ళి మళ్ళీ 150కి వచ్చి ఆగింది. సో అలాగా మనకి ఇప్పుడు సపోజ్ 300 దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా లాస్ట్ ఇయర్ రిటర్న్ చూసి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు. 100 300 అయింది కదా అని చెప్పి లాస్ట్ ఇయర్ రిటర్న్ చూసి ఇన్వెస్ట్ చేస్తే 300 600 అవ్వదు. ఓకే. 300 350కైనా వచ్చి ఆగచ్చు, కానీ 600 అయ్యే ఛాన్సెస్ అయితే తక్కువ ఉంటాయి. 1 ఇయర్లో 350 కాదు 150కి వచ్చింది ఇప్పుడు. ఓకే. సో మార్కెట్ పడింది కదా, 150కి వచ్చింది. మళ్ళీ 150 మళ్ళీ 350 400 అవుతుంది. కానీ ఆ టైం వరకు వెయిట్ చేయాలి. సో అందుకని చెప్పేసి ఒక 1 ఇయర్ చాలామంది లాస్ట్ 1 ఇయర్ రిటర్న్ చూసి ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళందరికీ 99% ఇలా జరుగుతుంది. సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం కొంచెం 5 ఇయర్స్ రిటర్ను ప్లస్ ఏది కరెక్ట్ థీము, గవర్నమెంట్కి నెక్స్ట్ 5 ఇయర్స్కి ఏముంది థీము, ఇలాంటివి చూసి ఇన్వెస్ట్ చేసుకోవాలంటే ఇవన్నీ డిస్ట్రిబ్యూటర్ తెలుస్తాయి. డిస్ట్రిబ్యూటర్ మార్కెట్లో ఉంటాడు, రోజుకు ఒక 2 ట్రైనింగ్స్లో అటెండ్ అవుతుంటాడు.
దానివల్ల డిస్ట్రిబ్యూటర్ ద్వారా వెళ్ళడమే చాలా బెటర్. ఓకే. ఇంకోటి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఒక 20-30 lakhs వరకు వాళ్ళ పోర్ట్ఫోలియో మెయింటైన్ చేయగలుగుతారు డైరెక్ట్లో. సపోజ్ 20-30 lakhs దాటింది అనుకోండి, సపోజ్ ఏమైనా మార్కెట్ పడితే వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు, ఎందుకు పడుతుందో అర్థం కాదు, వాళ్ళ పోర్ట్ఫోలియోలు బాగా పడతాయి. ఇప్పుడు మ్యాక్సిమం డైరెక్ట్ వెళ్ళే వాళ్ళు మిడ్ స్మాల్ క్యాప్ ఫండ్స్లోనే పెడుతున్నారు. ఓకే. ఎందుకు పెడుతున్నారంటే వాటిలో రిటర్న్స్ ఎక్కువ కనపడుతుంది. లాస్ట్ 1 year 50% రిటర్న్ కనపడుతుంది స్మాల్ క్యాప్లో. అందరూ ఏం చేస్తారు, డైరెక్ట్లో వెళ్ళేవాళ్ళు ఆన్లైన్లో సిస్టంలో కొట్టగానే 50% రిటర్న్ కనిపించి అందులో పెడుతున్నారు. డెఫినెట్గా రేపు మార్కెట్ పడింది అనుకోండి, ఆ 50% -30కి వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళకి అర్థం కాదు అంటే ఏం చేయాలో కూడా అర్థం కాదు. అవి ఏం చేయాలో చెప్పాల్సింది డిస్ట్రిబ్యూటర్. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్ మార్కెట్లో ఉంటాడు కాబట్టి మార్కెట్లో ఏం జరుగుతుందో తెలుస్తుంది, నెక్స్ట్ ట్రెండ్ ఏందో తెలుస్తుంది, నెక్స్ట్ పడుతుందా పెరుగుతుందో తెలుస్తుంది. హై రిస్క్ అంటే లో రిస్క్ వస్తాడు. ఓకే. సో మార్కెట్ బాగా పడిన తర్వాత మళ్ళీ లో రిస్క్ నుంచి కొద్దిగా హై రిస్క్ తీసుకువెళ్తాడు, పోర్ట్ఫోలియోని రివ్యూస్ ఇస్తాడు. తర్వాత మార్కెట్ పడినప్పుడు భయపడకుండా ధైర్యం చెప్తాడు. ఓకే. ఇలాంటి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.